హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ముద్రగడ పద్మనాభం. సో ఇతన్ని పవన్ కళ్యాణ్ గారు అయోధ్య నుంచి వచ్చిన తర్వాత కలుస్తారు, ఆయన జనసేనలో జాయిన్ అవుతారు, ఇలాంటి వార్తలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి వార్త బయటికి రాలేదు. అంటే కలుస్తారా కలవరా? సో ఈ విషయం గురించి ఏం చెప్తారు? ముద్రగడ పద్మనాభం ఎప్పటి నుంచో తెలుగుదేశాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు, తుని సంఘటన, రైలు దగ్ధం సంఘటనలో ముద్రగడని బాగా వేధించాడు చంద్రబాబు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసులు చాలా ఇల్ ట్రీట్ చేశారు అనేది ఉంది. ఆయన అనేక సార్లు కూడా చంద్రబాబుకి ఓపెన్గా లెటర్లు రాశాడు. తనని కాపుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు అనేసి రాశాడు. జగన్కి ప్రోగా ఉంటున్నాడు చాలా కాలం. ఆ మధ్య కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా 2 లెటర్లు రాశాడు. సో ఈ రకంగా ఆయన క్లియర్గా ఇటు చంద్రబాబుకి యాంటీగాను జగన్కి ప్రోగాను మాట్లాడుతున్నాడు గత కొంతకాలం నుంచి. ఎందుకంటే ఆయన కాపు రిజర్వేషన్ల మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. కాపునాడు స్థాపించి దాని మీద ఆయన పనిచేస్తున్నాడు చాలా కాలం నుంచి, కిర్లంపూడి బేస్ చేసుకొని. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన ఇమీడియట్గా ప్లేట్ ఫిరాయించినట్టుగా తెలుస్తుంది. అంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరడానికి ట్రై చేస్తున్నాడు. దానికి వైసీపీ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, ఆయనకి టికెట్ కావాలి, ఆయన కొడుకు గిరికి కావాలి, వాళ్ళ కోడలకు కావాలి, ముగ్గురికి టికెట్లు ఆశిస్తున్నాడు. ఆ ముగ్గురికి ఇచ్చే పరిస్థితి వైసీపీలో లేదు. ఎందుకంటే ఆ ముగ్గురికి ఇస్తే ముగ్గురు గెలిచే పరిస్థితి లేదు. ఆయన కుటుంబం మొత్తం ప్యాకేజీ లాగా అడుగుతున్నాడు, ఫ్యామిలీ ప్యాకేజీ లాగా. అది సాధ్యం కాదని మేము చెప్పాము అనేది వీళ్ళు అంటున్నారు. కానీ అదైతే కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆయన కనీసం 2 టికెట్లన్నా అడుగుతుండే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొడుకు తను ఇప్పుడు ఏమైపోయిందంటే, చాలా వరకు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, తండ్రులు యాక్టివ్గా ఉన్నప్పుడే కొడుకులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి సెటిల్ చేయాలనేది చాలామంది అనుకుంటారు వారసులుగా. ఇప్పుడు అయ్యన్న పాత్రుడితో కూడా అదే పరిస్థితి తెలుగుదేశంలో. ఆయనకు కూడా కొడుక్కి ఆయనకి టికెట్లు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది తెలుగుదేశానికి కూడా. ఇలాగ చాలా చోట్ల ఉందన్నమాట. సో ఈవెన్ పరిటాల సునీత వాళ్ళ కొడుక్కి 2 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2కి ఇవ్వడానికి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా టాక్ వచ్చింది. ఇలాగ అనేక చోట్ల ఏంటంటే రాజకీయ నాయకులు ఈ ప్రాబ్లం ఉంది. కుటుంబాల్లో వారసులను తీసుకురావడం, అది కూడా పోనీ తాము రిటైర్డ్ అయ్యి తమ ప్లేస్లోకి తీసుకొస్తారంటే లేదు. తాము యాక్టివ్గా ఉండాలి, పిల్లల్ని తీసుకురావాలి. అంటే తాము యాక్టివ్గా ఉన్నప్పుడే పిల్లల్ని సెటిల్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. సో తాము కూడా రిటైర్డ్ అవ్వడానికి రెడీగా ఉండరు వాళ్ళు. ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఏం లేదు కదా. 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా రాజకీయాల్లోనే ఉండాలనుకుంటారు బతికినంతకాలం. సో అటువంటి కాంటెక్స్లో ఈయన కూడా ఇది చేస్తున్నాడు. అంటే తన ఫ్యామిలీకి, తన కొడుకు కోడలికి టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడు అనేది ఒక వెర్షన్. ఏదేమైనా ఈయన్ని తెలుగుదేశం తరపున జ్యోతుల్ నెహ్రూ కలిశాడు. జ్యోతుల్ నెహ్రూ ఆహ్వానించాడు తెలుగుదేశంలో చేరమని. ఇటు జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్ కలిశాడు. ఆయన మాట్లాడాడు. ఆయన బయటకు వచ్చి ఆయన జనసేనలో చేరుతున్నాడు, 23వ తేదీ పవన్ కళ్యాణ్ ఆయన ఆహ్వానిస్తాడు అనేది బొలిశెట్టి చెప్పాడు. మరోవైపు తోట త్రిమూర్తులు వైసీపీ తరపు నుంచి ఆయన కలవడానికి ట్రై చేస్తే, నువ్వు అసలు రావద్దు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీలో చేరే ప్రసక్తి లేదని ముద్రగడ తేల్చి చెప్పేశాడని అంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో జనసేనలో చేరతాడని, జనసేనలో కొంత ఊపు ఉందని చెప్పి జనసేన సోషల్ మీడియా విభాగం అంతకుముందు ముద్రగడ మీద నెగిటివ్గా అనేక పోస్టులు పెట్టింది. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి కాపు ఉద్యమానికి, కాపులకి ముద్రగడ ఎంత గొప్ప సేవ చేశాడు అన్నట్టుగా పాజిటివ్ పోస్టులు పెట్టింది. సో దీన్ని బట్టి ఆయన ఖరారైపోయింది జనసేనలో చేరడం అనేది కూడా అందరూ అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా చూసినప్పుడు అసలు ఏమీ చప్పుడు లేదు. తర్వాత అసలు ఆయన చేరతాడా లేదో తెలీదు. 23 ఈరోజు వచ్చేసింది. 23 మరి జనసేన తరపున పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన ఆహ్వానిస్తాడా లేదో తెలియదు. సో ఇది కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది అనేది తెలియట్లేదు. అంటే మళ్ళీ ఆయన ఏమన్నా మనసు మార్చుకున్నాడా, లేదా పవన్ కళ్యాణ్ ఆయన పట్ల ఇంట్రెస్ట్గా లేడా అనేది తెలియదు. ఏదేమైనా
తెలుగుదేశం వాళ్ళు అయితే ఆయన ఈ కూటమిలోకి వస్తే బాగుండని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల్లో మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి ఆయన కానీ చేరితే మనకు ఊపు వస్తుంది అనేది తెలుగుదేశం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ జనసేన కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇచ్చేదే 22 ఇస్తున్నారు సీట్లు. దాంట్లో వీళ్ళ ఫ్యామిలీకి 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ ఇవ్వాలంటే వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. సో మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, ఆయన ఏం చేయబోతున్నాడు అనేది చాలా పెద్ద ప్రశ్న. యాక్చువల్గా ఏంటంటే ముద్రగడ పద్మనాభం వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు. 1962-67లో పత్తిపాడు నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచాడు, వాళ్ళ ఫాదర్ కూడా. దాని తర్వాత ఈయన 1978 నుంచి ముద్రగడ పద్మనాభం కూడా ఎమ్మెల్యేగా 78లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. 82లో ఎన్టీఆర్ చేరినప్పుడు తెలుగుదేశంలో చేరాడు. 83లోను 85లోను గెలిచాడు. మళ్ళీ మధ్యలో ఆయన ప్రజారక్షణ సమితి అని ఒకటి పెట్టాడు. మళ్ళీ కేఈ కృష్ణమూర్తి, జానారెడ్డిలో కలిసి తెలుగునాడు పెట్టాడు. మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు 94లో. కృష్ణరాజుని కాకినాడ నుంచి గెలిపించడంలో ఈయన పాత్ర అప్పుడు చాలా ఉందన్నమాట బలంగా. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు బీజేపీలో ఉన్నాడు. మళ్ళీ 1990లో టీడీపీలోకి వెళ్ళాడు. అక్కడ ఎంపీగా గెలిచాడు. మళ్ళీ 2004లో ఓడిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాలకి తీసుకురావాలనేది ఈ మెయిన్ పార్టీస్ 3 కూడా ట్రై చేస్తున్నాయి. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. తను రావాలి, తన కొడుకుని కోడలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి సెటిల్ చేయాలన్న ఒక కోరిక అయితే ముద్రగడ పద్మనాభకు ఉంది. ఇప్పుడు ఏంటంటే కాపుల ఓట్లు, కాపు సామాజిక వర్గ ఓట్లు వెరీ ఇంపార్టెంట్ 3 పార్టీలకు కూడా. అందుకని ముద్రగడకు కూడా వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ కూడా. సో ఆయన మొన్న సంక్రాంతి సందర్భంగా పార్టీ ఇచ్చినప్పుడు కూడా అందరూ లీడర్లు వెళ్ళడం అవన్నీ జరిగిందనమాట. సో కాకపోతే ఏంటంటే ఆయన వైసీపీ నుంచే నిలబడదామని అనుకున్నారు, కానీ ఆయనకి అది సాధ్యం కానప్పుడు ఆయన కూడా అందరిలాగే వాల్యూస్, విలువలు ఉన్న రాజకీయ నాయకుడు అవన్నీ పేరుకే, కానీ ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి విలువలు పక్కకు పోయి తన కుటుంబానికి 3 సీట్లు అడుగుతున్నాడు అన్న విమర్శలు కూడా వైసీపీ వర్గాల నుంచి స్టార్ట్ చేశారు మెల్లగా. కాకపోతే ఏంటంటే ఇంకా ఆయన డిసైడ్ కాల. మళ్ళీ వైసీపీలోకి కూడా వెళ్ళొచ్చు, జనసేనలోకి వెళ్ళొచ్చు, ఏది కాకపోతే తెలుగుదేశంలో కూడా ఆయన వెళ్ళొచ్చు. కానీ తెలుగుదేశానికి వెళ్తే ఆయనకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసి, చంద్రబాబుకి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేసి, కాపు జాతిని చంద్రబాబు మోసం చేశాడని, రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని నమ్మించి ద్రోహం చేశాడని, ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, అట్లాగే తన ఇంట్లో ఆడవాళ్ళని కూడా అవమానించారని, ఇవన్నీ అనేక సార్లు పదే పబ్లిక్గా లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అదే తెలుగుదేశంలో చేరితే ఆయనకి ఉండే క్రెడిబిలిటీ అనేది ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. అది కూడా మళ్ళీ వైసీపీ దీన్నంతా కూడా అటాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కాపు ఓట్ల పడే పోటీలో ముద్రగడికి బలం పెరిగింది. ఇంకోవైపు ఇటు వంగవీటి రాధాను కూడా ట్రై చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ వంగవీటి రాధా తెలుగుదేశంలోనే ఉంటానని చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ తెలుగుదేశంలో కూడా కొంతకాలం నుంచి వంగవీటి రాధాకి యాంటీగా పోస్టులు పెడుతున్నారు. అంటే వంగవీటి రాధా కోవర్టు, ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అతను గట్టిగా పనిచేయలేదు, తెలుగుదేశంలో ఉంటూనే అతను వైసీపీకే పనిచేస్తున్నాడు అనే పోస్టులు తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా స్టార్ట్ అయినాయి. అంటే మొత్తంగా ఏంటంటే ఒక గందరగోళమైన వాతావరణం అయితే కాపు నాయకులకు సంబంధించి నెలకొందని చెప్పొచ్చు. మనం అంబటి రాయుడిది కూడా చూసాము. అతను ఫస్ట్ టైం వైసీపీలో చేరాడు. చేరిన 10 రోజులకే మళ్ళీ బయటకు వచ్చి జనసేనలో చేరుతున్నానని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ కలిశాడు. మళ్ళీ ఏమో అతను క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అతను పోటీ చేస్తున్నాడా లేదా, జనసేన తరఫున ప్రచారానికి వస్తాడా లేదా, ఏంటి క్లారిటీ లేదన్నమాట. ఏదేమైనా ఇంకొక వైపు ఏమో వివి వినాయక్ని దించాలనుకున్నారు, మళ్ళీ చిరంజీవి ఆపాడని చెప్తున్నారు. సో మొత్తంగా కొద్దిగా కన్ఫ్యూజ్డ్ వాతావరణం నెలకొంది. ఇది షెడ్యూల్ అనౌన్స్ అయ్యే వరకు కూడా ఈ కన్ఫ్యూజ్డ్ వాతావరణం ఉండే అవకాశం మనకు స్పష్టంగా ఉంటుంది.